అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. రైట్, కమింగ్ టు డీటెయిల్స్. కాళేశ్వరం ప్రాజెక్ట్ కుంగుబాటు పగుళ్లపై న్యాయ విచారణ చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలోనే సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం పనుల వివరాలపై జస్టిస్ ఘోష్ కమిషన్ రెండో రోజు విచారణ చేపట్టింది. ఈ విచారణలో కమిషన్ ఆఫ్ డిజైన్స్ విభాగానికి చెందిన ఏఈఈ, డిఈ, ఈఈ, డిసిఈ 16 మంది ఇంజనీర్లను విచారించింది. ఈ నేపథ్యంలోనే కమిషన్ ఇంజనీర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. బ్యారేజీల నిర్మాణాలపై అఫిడవిట్లో ఒకలా, బహిరంగ విచారణలో మరోలా ఇంజనీర్లు సమాధానాలు చెప్పటంపై మండిపడింది. నిర్మాణాలపై తప్పుడు సమాధానాలు చెబితే క్రిమినల్ కోర్టుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించింది. సుందిళ్ల బ్యారేజీ బ్లాక్ 2A డిజైన్ లేకుండా నిర్మాణం చేశామని ఇంజనీర్లు కమిషన్కు వెల్లడించారు. దీంతో డిజైన్ లేకుండానే బ్లాక్ ఎలా నిర్మించారు, ఎలా సాధ్యమైందని కమిషన్ ప్రశ్నించింది. కమిషన్ ప్రశ్నకు 1వ బ్లాక్, 3వ బ్లాక్ల మధ్య 2A బ్లాక్ నిర్మాణం చేశామని, ఒకసారి 2-3 బ్లాక్ల మధ్య నిర్మాణం చేశామని మరోసారి బదులిచ్చారు. మధ్యలో 2వ బ్లాక్ తరువాతే 2A బ్లాక్ కట్టామని కమిషన్కు ఓ ఇంజనీర్ వివరించారు. 2A బ్లాక్ను డిజైన్ లేకపోవడంతో 2వ డిజైన్ ఆధారంగా 2A బ్లాక్ నిర్మాణం పూర్తి చేశామన్నారు. అప్పటి ఈఎన్ఈసి నల్లా వెంకటేశ్వర్లు ఆదేశాలతో డిజైన్ లేకపోయినా 2A బ్లాక్ నిర్మాణం చేశామని కమిషన్కు వివరించారు. ఇలా ఇంజనీర్లు చెప్పిన తప్పుడు సమాధానాలపై అవసరమైతే క్రిమినల్ కోర్టుకు వెళ్లాల్సి వస్తుందని కమిషన్ హెచ్చరించింది. 16 మంది ఇంజనీర్ల నుండి బ్యారేజ్ పనుల రికార్డులపై సంతకాలు తీసుకుంది. ఆ రికార్డులను స్వాధీనం చేసుకున్న అనంతరం కమిషన్ తన విచారణను ముగించింది. ఇదిలా ఉండగా సోమవారం చీఫ్ ఇంజనీర్లతో పాటు మొత్తం 18 మంది ఇంజనీర్లను కమిషన్ ప్రశ్నించింది. బ్యారేజీ కుంగటానికి గల కారణాలేంటని డిఈఈ ఎల్ భీమరాజును అడగ్గా కారణాలు తెలియవని, విశ్లేషణ జరుగుతోందని గుర్తు చేశారు. మేడిగడ్డలోని 7వ బ్లాక్కు కుంగటానికి ముందే బుంగలు ఏర్పడ్డట్లు గుర్తించామని చెప్పారు. వెంటనే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి లేఖ రాశామన్నారు. 4 సార్లు లేఖలు రాసినట్లు నివేదించారు. ఇక 7వ బ్లాక్ కుంగటానికి ముందు బుంగలు ఏర్పడటంతో వెంటనే ఈఈకి లేఖ రాశామని ఎల్ భీమరాజు చెప్పారు. తరువాత తొలి వరదలకు సీసీ బ్లాక్లు చెల్లా చెదురయ్యాయని కూడా లేఖ రాశానని చెప్పారు. మొత్తం 4 లేఖలు రాసి అధికారులను అప్రమత్తం చేసినట్లు ఆయన తెలిపారు. నిర్మాణ సంస్థకు లేఖ రాశారా అని కమిషన్ ప్రశ్నించగా రాయలేదని బదులిచ్చారు. ఈ సందర్భంగా 7వ బ్లాక్ చాలా ప్రమాదకరమని కమిషన్ వ్యాఖ్యానించింది. విచారణకు హాజరైన 18 మంది అధికారులను అఫిడవిట్లో పేర్కొన్న వివరాలన్నీ వాస్తవాలేనా అని ప్రశ్నించింది. ఒక్క సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ సిఈ మోహన్ కుమార్ మాత్రం తాను దాఖలు చేసిన అఫిడవిట్లో చిన్న పొరపాటు జరిగిందన్నారు. గోదావరి నదిలో ఇంద్రావతి కలిసే చోట నీటి లభ్యత అని రాశామని, అక్కడ గోదావరిలో ప్రాణహిత కలిసే చోటుగా మార్పులు చేయాలని నివేదించారు. ఏఈఈ రూపాని విజయ్ని అఫిడవిట్లో పేర్కొన్న అంశాలన్నీ వాస్తవాలేనా అని అడగ్గా అదనంగా మరిన్ని వివరాలు చెప్పబోయారు.
దీనిపై స్పందించిన కమిషన్ అడిగిన దానికే జవాబు చెప్పాలి, అడగని వాటికి కాదు అని మండిపడింది. 2,591 కోట్ల వ్యయంతో మేడిగడ్డ నిర్మాణానికి పరిపాలన అనుమతి ఇచ్చిందెవరు అని ప్రశ్నించగా నీటిపారుదల శాఖ కార్యదర్శి అని బదులిచ్చారు. మరో ఏఈఈ ప్రసాద్ను ప్రశ్నిస్తూ ప్లేస్మెంట్ రిజిస్టర్లో సంతకాలు మీరే చేశారా అని ప్రశ్నించారు. ఆ సమయంలో నిర్మాణ సంస్థల ప్రతినిధులు కూడా ఉన్నారా అని ప్రశ్నించగా తానే చేశానని చెప్పారు. తన వెంట తోటి సిబ్బంది తప్ప ఎవరూ లేరని చెప్పారు. ఏ రోజు నిర్మాణ వివరాలను ఆ రోజే రిజిస్టర్లో నమోదు చేశారా లేదా అని ఏఈఈ రవికాంత్ను ప్రశ్నించగా ఏ రోజు వివరాలు ఆ రోజే నమోదు చేశారని బదులిచ్చారు. ఇక బ్యారేజీతో ముడిపడిన డిజైన్లు ఏమైనా సిద్ధం చేశారా అని సిడిఓ ఈఈ రామసుబ్బారెడ్డిని ప్రశ్నించగా డిజైన్లు తాను ఇవ్వలేదని, బ్యారేజీతో ముడిపడిన పనుల్లో తన పాత్ర లేదని, బ్యారేజీ కుంగిన తరువాత 3D మోడల్ స్టడీస్లో తాను పాల్గొన్నానని చెప్పారు. డిజైన్ల తయారీలో మీ పాత్ర ఉందా అని మాజీ సిఈ టి శ్రీనివాస్ను ప్రశ్నించగా తన పాత్ర లేదన్నారు. బ్యారేజీ అనుబంధ పనుల డిజైన్లలోనే తన పాత్ర ఉందని తెలిపారు.